రొటేరియన్ డాక్టర్ ఎంఎన్ వెంకట పద్మ హాస్పిటల్ విజయనగరం అందరికీ నమస్కారం. మనం గత లాస్ట్ 10 to 20 ఇయర్స్ నుంచి మనం ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ కేసెస్ మనం ఎక్కువ కేసులు చూస్తున్నాం. అంటే పిల్లల్లో ఆటిజం డిజార్డర్ మనం ఎక్కువ చూస్తున్నాం. దీనికి పర్టికులర్గా ఇదే కారణం మూలంగా వస్తుందని మనం చెప్పలేము. ఒక టైంలో మనం భావించేది ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ మూలంగానే మనకి వచ్చేదని అనుకునేవాళ్ళం. బట్ దాని శాతం లెస్ దాన్ 30% ఉన్నది. యాక్చువల్గా మనం చెప్పాలనుకుంటే మెటర్నల్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏమైనా దీని మీద ఇన్ఫ్లుయెన్స్ ఉన్న దాని మీద సెవెరల్ స్టడీస్ వచ్చినాయి. వన్ ఆఫ్ ది రీసెర్చ్ ఆర్టికల్లో, ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ఒక ఆర్టికల్లో మెటర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే కారణాల మూలంగా ఆటిజం చిల్డ్రన్ ఎక్కువ మంది పుడుతున్నారు అన్న దాని గురించి మనం కొంచెం డిస్కస్ చేద్దాం. అండ్ మెటర్నల్ ఒబిసిటీ, ఈ మధ్యకాలంలో మీరు అంతా గమనించి ఉంటారు. ఒబిసిటీ ఇన్ ది ఉమెన్ చాలా గ్రాస్గా పెరిగింది. ఈవెన్ బిఫోర్ కన్సీవింగ్ అవ్వడానికి ముందే చాలామంది ఒబిస్గా ఉంటున్నారు. ఈవెన్ మామూలుగా కన్సీవ్ అయిన తర్వాత కూడా న్యాచురల్గా పెరగాల్సిన 10 to 11 kgs ఆఫ్ వెయిట్ గెయిన్ కాకుండా వాళ్ళు ఎక్స్ట్రా 20-30 kgs వరకు బాగా పెరిగిపోతున్నారు. ఈవెన్ మా వెంకట పద్మ హాస్పిటల్లో అప్పుడప్పుడు 110-120 kgs ఉన్న మదర్స్కి సర్జరీలు చేసిన దాఖలాలు కూడా మనకి చూస్తున్నాం అనమాట. సెకండ్, మెటర్నల్ డయాబెటీస్ మెలిటస్, అంటే ఈవెన్ తను కన్సీవ్ అవ్వడానికి ముందే మదర్కి ఒక డయాబెటీస్ కానీ ఉంటే ఛాన్సెస్ ఆఫ్ ఆటిజం చాలా ఎక్కువ ఉన్నది. థర్డ్ ఏంటంటే జెస్టేషనల్ డయాబెటీస్, అంటే మదర్కి ముందు డయాబెటీస్ ఉండదు, బట్ డెలివరీ ప్రెగ్నెన్సీ టైంలో ఎప్పుడైతే డయాబెటీస్ వస్తుందో, మదర్కి షుగర్ ఏర్పడుతుందో దాని జెస్టేషన్ డయాబెటీస్ అని. అది కూడా దాంట్లో 26 weeks ఆఫ్ జెస్టేషన్ ముందు ఎవరికైతే జెస్టేషన్ డయాబెటీస్ వస్తుందో వాళ్ళకి ఏంటంటే బేబీ ఫీటల్ బ్రెయిన్ ఒక హిప్పోకాంపల్ పార్ట్ని ఎఫెక్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దాని మూలంగా ఆటిజం పెరగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగనే మెటర్నల్ హైపర్ టెన్షన్, ఈ ఎవరికైతే మదర్కి ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ ఉన్నదో జనరల్గా ఒకసారి ఒబిసిటీ ఉండి దాని మెటబాలిక్ కాంప్లికేషన్స్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాగ ఏదైతే యాడెడ్గా పెరిగిపోతూ ఉంటాయో, సో ఆటోమేటిక్గా వాళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ బేబీస్ డెలివరీ, అంటే వీటి మూలంగానే 100% వస్తుందని చెప్పలేం, కానీ కనీసం ఒక 30-60% ఆఫ్ ది కేసెస్లో మెటర్నల్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ మనకి ఇంకా పెరుగుతున్నాయని వచ్చిందన్నమాట. అదే మదర్ ఎప్పుడైనా డిప్రెషన్లో ఉన్నా, మదర్ యాంటీ డిప్రెసెంట్స్ వాడుతున్నా చూస్తే, ఎవరైతే యాంటీసైకోటిక్ డ్రగ్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వాడుతున్న వాళ్ళకి కానీ లేకపోతే మెటర్నల్ డిప్రెషన్ కానీ ఉంటే ఛాన్సెస్ ఆఫ్ ఆటిజంతో పుట్టే పిల్లలు 60% వరకు ఉన్నదన్నది గణాంకాలు మనకి తెలియజేస్తున్నాయి అనమాట. అది అట్లాగనే మెటర్నల్ ఇన్ఫెక్షన్స్, అందుకని ప్రెగ్నెన్సీ టైంలోని ఎప్పుడు మదర్ సేఫ్గా ఉండి సాధ్యమైనంత వరకు ఇన్ఫెక్షన్స్ బారి పడకుండా ఉంటే, ఎస్పెషల్లీ రుబెల్లా ఇన్ఫెక్షన్స్ కానీ అలాగే ఇంట్రైటెడ్ ఇన్ఫెక్షన్స్ కొన్ని ఎఫెక్ట్ అయితే దాని మూలంగా బేబీస్కి ఛాన్సెస్ మనకు పెరుగుతాయి అనమాట. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఎక్స్పోజర్ టు ది హెవీ మెటల్స్, ఎస్పెషల్లీ లెడ్ అండ్ మెర్క్యూరీ, లేకపోతే కొన్ని హెవీ మెటల్స్కి ఎక్స్పోజ్ అయినా సరే, అండ్ ఎక్స్పోజ్ టు ది పొల్యూషన్. మెయిన్ ఏంటంటే ఆర్గానోఫాస్ఫరస్ ప్రొడక్ట్స్ కానీ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వీటికి కానీ మదర్స్ ఎక్స్పోజ్ అయితే వాళ్ళ బాడీలో ఆర్గానోఫాస్ఫరస్ కాంపోనెంట్స్ పెరుగుతాయి. దాని ఫీటల్ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అలాగే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్, ఎవరైతే ఇన్ఫెర్టిలిటీ మూలంగా కన్సీవ్ అయిన బేబీస్కి ఛాన్సెస్ ఉంటుంది. ట్విన్స్కి రిలేటివ్గా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓవరాల్గా మనం చూసుకుంటే మేల్ అండ్ ఫిమేల్ వెర్షన్ చూస్తే మేల్స్ శాతము చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఏంటంటే డిసీజ్ ఎఫెక్ట్, అంటే అగ్రెసివ్ బిహేవియర్, అసోసియేటెడ్ కాంప్లికేషన్స్ అంటే ADHD అట్లాంటి కాంపోనెంట్స్ మేల్ చిల్డ్రన్కి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. దీంట్లో మనం తెలుసుకోవాల్సిన ప్రాథమికమైన పాయింట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో వాట్ ఎవర్ కేర్ యు ఆర్ టేకింగ్, ప్రెగ్నెన్సీ కాకముందే ఈవెన్ మ్యారేజ్ అవ్వడానికి ముందు నుంచే ప్రికాషన్స్లోకి వెళ్తే ఛాన్సెస్ ఆఫ్ ఆటిజం మనం ఫ్యూచర్లో మనం తగ్గించుకోగలుగుతాం. కాబట్టి వాటి మీద మీరంతా జాస్ పెడతారని ఆశిస్తున్నాము. సో ఈ విధంగా మనం ఫ్యూచర్లో ఆటిజం కేసెస్ తగ్గించాలని మనం కృషి చేద్దామని ఆలోచిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.